మీరే ఒక విధంగా రాష్ట్రంలో ఇప్పుడున్నటువంటి 119 మంది ఎమ్మెల్యేలను అత్యధిక మెజార్టీతో గెలిచినట్టు లెక్క. కేటీఆర్ వచ్చిండు, హరీష్ రావు గారు వచ్చిండు, కేసీఆర్ వచ్చిండు, అంతమంది వచ్చి తిరిగినా ప్రజలు ఏం చేయాలని గెలిచి. డిసెంబర్ 3వ తారీఖు వరకు మాజీ ఎమ్మెల్యేగా ఉన్నారు. డిసెంబర్ 4 నుంచి ఎమ్మెల్యేగా ఉన్నారు. బాగా వేధింపులు, మానసికంగా బాగా ప్రెషర్ గురైనటువంటి మాట నిజం. మీరు ఆ పార్టీ మాజీ ఎమ్మెల్యే, మళ్ళీ మీరు బయట చెప్పుకుంటే ఎన్కౌంటర్ చేస్తామని బెదిరించినటువంటి పరిస్థితి. బేటి ప్రాంతాలకు కూడా పంపించారు, ఇక్కడ ఉంటే కేసులు పాలవుతున్నారు. 250 మందిని వాడిది నెత్తి కాదు కత్తి కాదు. కొన్ని ప్రభుత్వ భూముల కబ్జాలు జరిగిన గతంలో కొన్ని వార్తలు కూడా వచ్చినాయి. కమ్యూనిస్టు పార్టీ నుంచి ఈ నియోజకవర్గానికి స్పెషల్గా మీరు ఏం చేయబోతున్నారు? అన్న నేను ప్రతిదీ ప్రజల చేతుల్లో పెడతాను, వాళ్ళు ఏం చెప్తుంది. నమస్తే, నేను క్రాంతి. వేముల వీరేశం ఈ పేరును ఇప్పుడు ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. నకరేకల్ ఎమ్మెల్యే, మొన్నటి ఎన్నికల ఫలితాల్లో రాష్ట్ర వ్యాప్తంగా అత్యధిక మెజారిటీతో గెలిచిన కాంగ్రెస్ ఎమ్మెల్యే. సో ఎమ్మెల్యేగా ఓటు తీసుకోవడం, కొద్ది రోజులు అసెంబ్లీకి సమావేశాల్లో పాల్గొని రావడం జరిగిపోయింది. అయితే నియోజకవర్గం అభివృద్ధి మీద ఆయన ఫ్యూచర్ ప్లాన్లు ఏమున్నాయి, ఈ ఎన్నికల్లో విజయం గురించి ఏమనుకుంటున్నారు, తను బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్కు రావాల్సిన పరిస్థితుల మీద ఇంతకుముందు చాలా ఇంటర్వ్యూలు చెప్పారు, మన ఇంటర్వ్యూలో కూడా చెప్పారు. సో అది అప్రస్తుతమైన, సో దానికి దారితీసిన పరిణామాల గురించి, ప్రధానంగా నియోజకవర్గ అభివృద్ధి, అధికారంలోకి కాంగ్రెస్ పార్టీ వచ్చింది, అధికార పార్టీలో ఎమ్మెల్యేగా ఉన్నారు కాబట్టి ప్రత్యేకంగా ఈ నియోజకవర్గానికి ఇంకేమైనా నిధులు సాధిస్తారా, ఎన్నికల్లో ఇచ్చిన హామీలే కాకుండా కొత్త హామీలు ఏమన్నా ఇవ్వబోతున్నారా ఈ నియోజకవర్గ ప్రజలకన్నా విషయాలు తెలుసుకుందాం. అన్న నమస్తే. నమస్తేనా. ముందుగా మీకు అభినందనలు, కంగ్రాచులేషన్స్. ఎన్నికల్లో అత్యధిక మెజారిటీతోటి విజయం సాధించారు మీరు. థ్యాంక్ యూ అన్న. కాంగ్రెస్ తరఫున గెలిచిన 64 మంది ఎమ్మెల్యేల్లో అత్యధిక మెజారిటీ మీదే అన్న. నియోజకవర్గాలలో ఓట్ల సంఖ్యను బట్టి చూస్తే కూడా కొందరు వేరే ఎమ్మెల్యేలకు అధిక మెజారిటీ వచ్చినా వాళ్ళకు ఉన్నటువంటి టోటల్ ఓట్లను మీ ఓట్లను పోలిస్తే మీరే ఒక విధంగా రాష్ట్రంలో ఇప్పుడున్నటువంటి 119 మంది ఎమ్మెల్యేలను అత్యధిక మెజారిటీతో గెలిచినట్టు లెక్క. ఏమనిపిస్తుంది ఈ విజయం మీకు? చాలా సంతోషంగా ఉందన్న, ఆనందంగా ఉంది. దాంతోపాటు చాలా బాధ్యత అనేటువంటిది నా మీద పెరిగింది అనేటువంటిది నాకు స్పష్టంగా అర్థమవుతుంది. బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి, బీఆర్ఎస్ నాయకత్వం, బీఆర్ఎస్ ప్రచారానికి వచ్చినటువంటి వాళ్ళు ఎన్ని అబద్ధాలు, ఎన్ని అసత్యాలు, ఎన్ని నీలాప నిందలు వేసినా ప్రజలన్నిటికీ ఓటు అనేటువంటి ఒక ఆయుధంతోనే సమాధానం చెప్పారు అనేటువంటిది చాలా స్పష్టంగా అర్థమవుతుంది. కాబట్టి ఆ ప్రజలందరికీ నేను కండ్లల్లో మెదిలాడే బిడ్డలాగా, వాళ్ళ కడుపులో పెట్టుకొని దాచుకునే బిడ్డలాగా, లేదు వాళ్ళ కాళ్ళల్లో మెదిలాడే బిడ్డలాగా, నీళ్ళల్లో చేపలాగా, ప్రజల నోళ్ళలో నాలుకలాగా పనిచేసుకోవాల్సినటువంటి గురుతరమైనటువంటి బాధ్యత, రెస్పాన్సిబిలిటీ నాకు బాగా అంటే బాగా పెరిగింది. ఓకే, అసలు ఇంత ఘన విజయాన్ని, అంటే ఇంత మెజారిటీ వస్తుంది, దగ్గర 69,000 మెజారిటీ దానికి వచ్చింది, అసలు ఊహించిరా మీరు ఈ విజయం వస్తుందని? ఏమైనా అంచనా వేసుకున్నారా? భారీ మెజారిటీ వస్తుంది అనేటువంటి ఒక వాతావరణం మాకు కనిపిస్తుంది. మేము ప్రచారానికి వెళ్తున్న సందర్భంలో ప్రజల నుంచి వస్తున్నటువంటి స్పందన, యువత నుంచి వస్తున్నటువంటి స్పందన, అన్ని వర్గాల, అన్ని సెక్షన్ల ప్రజల నుంచి వస్తున్నటువంటి స్పందన, ఆ వాతావరణం చూసిన తర్వాత భారీ మెజారిటీ అనేటువంటిది అనుకున్నాం. అది ఎక్కడి వరకు అనేది అంచనా వేయలేకపోయాను. కానీ అదే, ఎందుకంటే 69,000 మెజారిటీ అంటే మీ ప్రత్యర్థి వచ్చిన ఓట్ల కంటే మెజారిటీ ఎక్కువ సాధించారు కదా. అంటే మీరు 3 ఏళ్ళు, దాదాపు 5 ఏళ్ళు అధికారానికి దూరంగా ఉన్నారు. ఎందుకంటే 2014లో ఎమ్మెల్యేకి విజయం సాధించారు, 2018లో ఓడిపోయారు, అనేక ఇబ్బందులు పడ్డారు, కొనసాగారు. అంటే డిసెంబర్ 3వ తారీఖు వరకు మాజీ ఎమ్మెల్యేగా ఉన్నారు, డిసెంబర్ 4 నుంచి ఎమ్మెల్యేగా ఉన్నారు. అంటే ఈ గ్యాప్ పీరియడ్ని మీరు ఎట్లా ఫీల్ అయ్యారు? అంటే బయటికి చెప్పని విషయాలు చాలా ఉండొచ్చు. ఈ 5 ఏళ్ళ గ్యాప్ అంటారు, అంతే కదా. చాలా ఇబ్బందులు పడ్డామన్న. మానసికంగా బాగా వేధింపులు, మానసికంగా బాగా ప్రెషర్ గురైనటువంటి మాట నిజం. బయటికి గంభీరంగా కనిపించిన, బయటికి చెప్పిన బీఆర్ఎస్ పార్టీ నుంచి, బీఆర్ఎస్ నాయకత్వం నుంచి, బీఆర్ఎస్ ప్రభుత్వం నుంచి నాకు అందినటువంటి సహకారం 0.000.
అంతే, జీరో, ఏం లేదు అసలు ఇక లేదు. ఓకే. బట్ అది లేకపోగా నన్ను ఒక మనిషిగానే చూడలేదు. ఫస్ట్ సహకారం అనేది పక్కా పెడితే ఓకే. వీడు జనాభా లెక్కలో ఒక మనిషి అనేటువంటిది కూడా చూడటానికి కల మీరు ఆ పార్టీ మాజీ ఎమ్మెల్యే మళ్ళీ ఇష్టపడలేదు. దానికి 2 ఉదాహరణలు. ఒకటి, నాకు 2 times సభ్యత్వం వేయలేదు. 2 సార్లు ఇవ్వలేదు. 2 సార్లు సభ్యత్వం వేయలేదు. సభ్యత్వం ఏమని చెప్పేసి జిల్లా మంత్రిని అడిగినాం, ఓకే. రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ని అడిగినాం, ఈ జిల్లాకు పార్టీ నుంచి ఇన్ఛార్జ్ ఉంటున్నటువంటి వాళ్ళని కూడా అడిగినాం. పార్టీ నుంచి ఇన్ఛార్జ్ ఉంటున్నటువంటి వ్యక్తి చాలా స్పష్టంగా చెప్పింది, ఓకే. వాళ్ళు ఇయ్యమంటే ఇస్తా, వాళ్ళకి లేదు నేనేం చేయనబ్బా అని చెప్పేసి చెప్పినటువంటి ఎమ్మెల్యేలకు బాధ్యత అప్పచెప్పారు. అప్పుడు సీనియర్ నాయకులు అందరం కలిసి జిల్లా మంత్రి గారికి అడిగిపోతే గంట్ల దయాకర్ రెడ్డి అన్నని చనిపోయింది పెద్ద ఆయన. ఓకే. నేను టీడీపీలో మాధవరెడ్డి గారితో ఉన్నా, కానీ ఈ సిస్టము ఈ పరిస్థితి చూడలేదు. మెంబర్షిప్ ఇవ్వటానికి కూడా గింత బాధ నాకింత ఇది అనుకుంటున్న క్రమంలో నేను అడిగినాం, వదిలేసినటువంటి క్రమంలో మా ముఖ్యమైన నాయకులు ఆన్లైన్లో అప్లై చేశారు. వాళ్ళది చేసుకుంటూ నాది కూడా చేసినటువంటి పరిస్థితి. అంటే ఒక 10 నుంచి 14 వరకు ఉద్యమంలో ఉన్నా, ఉద్యమంలో దెబ్బలు తిన్నా, కేసులో పోయినా, జైలుకు పోయినా, ఇబ్బందులు పడ్డా, పార్టీ ఏం చెప్తే అది చేసుకుంటూ వచ్చినా, ఏం ఆదేశిస్తే అది తూచా తప్పకుండా ఇంప్లిమెంటేషన్ చేసుకుంటూ వచ్చేసిన. బట్ నాలాంటి వానికే మీరు మెంబర్షిప్ నిరాకరిస్తే నిరాకరించరు, ఓకే, దాన్ని ఏం కాదంటారు. నా గన్మెన్ నేను తీసేసుకోండి, నాకు గన్మెన్లే ప్రపంచం, అదే జీవితం అనేటువంటి వాడిని కూడా కాదు, దాని మీద డిపెండ్ అయ్యేటువంటి లైఫ్ కూడా నాది కాదు. ప్రజలు కాపాడుకోవాలి, ప్రజలు రక్షించుకోవాలి, ప్రజలు చరిత్ర నిర్మాతలు తప్ప చుట్టుండే గన్మెన్లు వీళ్ళైతే కాదు. అయితే గన్మెన్లను తీసేయడంతో పాటు కేసులు పెట్టి, నా మీద కేసులు పెట్టేస్తే కేసులు కొత్త కాదు కాబట్టి నేను ఫేస్ చేస్తాను. నాతో ఉన్నటువంటి వాళ్ళు సోషల్ మీడియాలో ఒక పోస్ట్ వస్తే దాన్ని ఫార్వర్డ్ చేసేయడానికి కేసు DTCలో పెట్టి కొట్టుడు, సోషల్ మీడియాలో ఈ పోస్టును పెట్టిరని చెప్పేసి దాని మీద కేసులు, అన్ని సోషల్ మీడియా కేసులు, ఫార్వర్డ్ చేసినటువంటి కేసులు. ఇది కొంతమంది ఎస్ఐలు ఇప్పటికీ ఒకరిద్దరు ఉన్నారు ఇక్కడ, వాళ్ళని సెల్ ఫోన్లో నా DP ఉంటే నీకు ఇది అవసరమా అని చెప్పేసి డిలీట్ చేయించినటువంటి ఒక సందర్భం. అంటే BRS కండ వేసుకున్న మండల పార్టీ అధ్యక్షుల కంటే ఇంకా దారుణంగా బిహేవ్ చేసినటువంటి ఒక పరిస్థితి ఉన్నటువంటి 5 సంవత్సరాల పీరియడ్లో ఒక 6 నెలలు పోతే 4 సంవత్సరాల 6 నెలల పీరియడ్లో ఒక SIకి ఒక CIకి ఒకరికి కూడా ఒక సింగిల్ ఫోన్ కాల్ కూడా చేయలేదు. 1-2 సార్లు నేను మా మంత్రి గారు చెప్పేసిన తర్వాత అప్పుడు మంత్రి గారు చేసినటువంటిది ఏంటంటే నవ్వి ఊరుకుంటే తప్ప, జగదీష్ రెడ్డి గారు మాజీ మంత్రి మా మంత్రి అంటున్నాం, మా మంత్రి వెంకరెడ్డి సార్ ఇప్పుడు మాజీ మంత్రికి చెప్పిన తర్వాత తను నవ్వి ఊరుకుని తప్పలేదు. చివరికి ఒక రిక్వెస్ట్ కూడా చేసిన, కేసులు పెడితే ఆ నేరాన్ని పట్టేసి ఏ సెక్షన్స్ వర్తిస్తే అది పెట్టండి, కనీసం దెబ్బలు కొట్టకుండానన్నా ఆపండి. వీళ్ళు మొదటి నుంచి 2010 నుంచి 2009 నుంచి 2006 1 నుంచి ఉద్యమంలో ఉన్నోళ్ళు, ఉద్యమంలో చెమట చుక్కలు దారబోసిన వాళ్ళు, ఉద్యమంలో దెబ్బలు తిన్నోళ్ళు, ఉద్యమంలో బాధపడ్డోళ్ళు, ఉద్యమంలో ఆవేదన పడ్డోళ్ళు, ఉద్యమంలో అనేక రకాల ఇబ్బందులు పడ్డోళ్ళు. ఏమైనా కేసులు ఉంటే కేసు FIR చేయండి, స్టేషన్ బెయిల్ అయితే స్టేషన్ బెయిల్ అండి, రిమాండ్ అయితే రిమాండ్ చేయండి, కనీసం దెబ్బలన్నా కొట్టకుండా ఆపమని చెప్పేస్తే ప్రతిదానికి నవ్వే సమాధానం తప్ప తలగా కూడా ఏమి చేసింది లేదు. ఆయన కాడ కూడా పోవటం మానేసి, ఎందుకంటే అందరు పార్టీ వాళ్ళు మళ్ళీ పార్టీ కోసం పనిచేసిన వితిన్ ద పార్టీలో ఇంకొకటి కూడా నేనేం చెప్పానంటే, ఇప్పుడు నువ్వు వీళ్ళని కాపాడటం ద్వారా, వీళ్ళకు నువ్వు కాన్ఫిడెన్స్ ఇవ్వడం ద్వారా, రేపటి నాడు సందర్భం వచ్చినప్పుడు నేను మిమ్మల్ని అందరిని కాపాడుకున్నా కదా, పార్టీకి వేయకుండా ఇంకేం చేస్తారని చెప్పేసి మీకు కమాండింగ్ చేసేటువంటి అవకాశం ఉంటుందని అనేటువంటిది కూడా నేను సూచించినా కానీ తీసుకోకపోగా విపరీతమైన కొట్టుడు, విపరీతమైనది. నిజంగా ఈ రోజుకి కూడా ఆ దెబ్బలతో బాధపడుతున్నటువంటి వాళ్ళు 2-3 డజన్ల మంది నా కాన్స్టిట్యున్సీలో ఉన్నారు.
చూపిస్తా. వాళ్ళు నిన్న అసెంబ్లీలో మాట్లాడుతారు కదా, ఓకే ఎక్కడ నిర్బంధం ఉంది, ఎక్కడ ఉన్నది, ఇది దుర్మార్గం కదా, ఈ పదాలు వాడద్దు కదా గవర్నర్ అని. ఎస్, నా కాన్స్టిట్యున్సీలో ఉంది. ఉంది. దెబ్బలు తిన్నటువంటి వాళ్ళు ఉన్నారు. ఓకే అక్కడ మాట్లాడినటువంటి కేటీఆర్ వస్తారు, వాళ్ళ బృందం ఎవరు వస్తారో నేను చూపిస్తా. ఇప్పుడు దెబ్బలు తినే నేను చూపిస్తా. వాళ్ళు చేసిన నేరం ఏంది, ఎందుకు కొట్టిరు. నేను చెప్పింది అబద్ధం అయితే మెడికల్ టీంని తీసుకొని వచ్చేస్తే టెస్ట్లు చేయించు, టెస్టులు చెప్పచ్చు. ఓకే యాజ్ అండ్ టుడే ఒక సర్పంచ్ గుండు కొట్టిండు, అప్పుడున్న ఎస్పీ 3rd డిగ్రీ కొట్టి సర్పంచ్ గుండు కొట్టించారు. ఒక ఎస్సీ సర్పంచ్కి 3rd డిగ్రీ కొట్టి గుండు కొట్టించి బయట చెప్పుకుంటే ఎన్కౌంటర్ చేస్తామని బెదిరించినటువంటి పరిస్థితి. ఓకే సో ఇప్పుడు వాళ్ళందరూ తెలిస్తే మీడియా మీదకి వచ్చి చెప్తారు. 100%. ఇట్లాంటి దారుణమైన పరిస్థితులు ఉన్నాయి కాబట్టి ఆ పనిచేసింది. కసి కొట్టుడు కొడితే ఓకే 70,000 మెజార్టీ తెచ్చి పెట్టింది. ఓకే కేటీఆర్ వచ్చిండు, హరీష్ రావు గారు వచ్చిండు, కేసీఆర్ వచ్చిండు, రాజ్యసభ సభ్యుడు ఇక్కడనే, మంత్రి అంతమంది వచ్చి తిరిగినా ప్రజలు ఏం చేయాలని చేసి. సో మీ మీద చేసిన దుష్ప్రచారాలని ప్రజలు ఎవరు నమ్మలేదని దీన్ని బట్టి మనకు అర్థం చేస్తాం. అన్ని అబద్ధాలే కదన్నా. నేను ఎలక్షన్ కమిషన్కు నేను పిటిషన్ ఇచ్చిన, ఇంకో నా మీద ఈ ఆరోపణలు చేస్తున్నారు. ఓకే ఈ ఏ కేసులలో నేను ముద్దాయినైనా, వాళ్ళు చేస్తున్న ఈ 2 కేసులలో నేను ముద్దాయినైనా, కన్ఫ్యూజన్ స్టేట్మెంట్ లో కనీసం నా పేరు వచ్చినా, నేను ఈ ఎలక్షన్ పోటీ నుంచి నేను తప్పుకుంటా, వాళ్ళు రెడీనా అని చెప్పేసి దానికి సమాధానం ఉండదు. ఇంకోటి మాట్లాడతా, ఇంకో రకరకాల వాళ్ళు మాట్లాడటానికి కారణం ఏంటంటే, నేను ఒక ప్రగతిశీల ఐడియాలజీ నుంచి వచ్చిన, ఒక శాస్త్రీయమైన స్పష్టమైన అవగాహన సమాజం పట్ల, ప్రజల పట్ల, ప్రజా సమస్యల పట్ల, సమస్యల పరిష్కారం పట్ల ఒక స్పష్టమైన, ఒక శాస్త్రీయమైన దృష్టి ఉంటుంది. ఈ ఈ కోణాన్ని, ఈ స్పష్టమైన ఆలోచన విధానాన్ని ప్రజలు అర్థం చేసుకుంటే, ప్రజలు దీన్ని యాక్సెప్ట్ చేస్తే ఈయనని ఫేస్ చేయడం మనం కష్టమైంది. కాబట్టి ఇది ప్రజల్లోకి వెళ్ళకుండా, ఇది ప్రజల్లోకి పబ్లిసిటీ కాకుండా దుష్ప్రచారం అనేటువంటి దాన్ని ఒక ఆయుధంగా ఎంచుకుంటాను. నేను కరోనాలో సర్వీస్ ఇచ్చిన, ఇది విస్తృతంగా ప్రజలకు వెళ్తుంది, దీన్ని డ్యామేజ్ చేయాలి. కాబట్టి ఏం చేయాలి, అట్లా రకరకాలుగా చేసుకుంటూ వచ్చేసాం. ఎస్, రౌడీజం అంటారు. ఒక్క రౌడీ షీట్ అని ఉండాలి కదా నా మీద. రౌడీజం చేసిన 2010 నుంచి 14 వరకు వాళ్ళదే గవర్నమెంట్. రౌడీ షీట్ అయితే ఓపెన్ చేయాలి కదా. ఓకే, ఇంకో పెద్ద అబద్ధం ఏంటంటే, ఆ ఎన్నికల్లో 2013-14 పీరియడ్లో ఆ బైక్ వేసుకొని మూసి రోడ్లు అటు ఇటు తిరిగి నా మీద రిక్కి చేసిండని చెప్పి చెప్తాను. అప్పుడు ఆయన ఎమ్మెల్యే, ఆయనదే ప్రభుత్వం, మరి గుడిగూడాల పనులు తోమినా ఏం చేసింది. నేను యాజ్ అండ్ టుడే ఏ స్థాయిలున్నా ఎట్లున్నా నా పొలం కాడికి బైక్ మీదనే పోతాను, నడుచుకుంటూ పోతాను బైక్ మీద. నేను పెరిగినటువంటి, నాకు గల్లీతో అనుబంధం ఉన్నటువంటి టౌన్ ఇది. నేను 24 hours ఈ టౌన్లో ఉంటాను. నేను దగ్గర అయితే నడుచుకుంటూ పోతాను, ఇంకా దగ్గర అయితే బైక్ మీద పోతాను. అవసరం టౌన్లో నేను సాధ్యమైనంత మేరకు వెహికల్, ఏదైనా అర్జెంట్ పోయేది ఉంటే తప్ప వెహికల్ యూజ్ చేయడానికే నేను ఇష్టపడను. 2-వీలర్ మీదనే మ్యాక్సిమం తిరుగుతుంటాను. కానీ 2012-13లో బైక్ వేసుకుని తిరిగిండు, ఇట్లా తిరిగిండు, అట్లా తిరిగిండు ఇప్పుడు మాట్లాడటం. 2014 ఎన్నికలు మాట్లాడాలి కదా. అప్పుడు ఏం చేసినాం అంటే, ఎంత వరకైనా దిగజారాలి, ఎంత దారుణాలైనా మాట్లాడాలి, ఎన్ని అబద్ధాలైనా మాట్లాడాలి. తను నాకు ఒక పెద్ద ఆయన చెప్పిండు, వాళ్ళకు ఒక శాపన ఉంది, నీకు తెలీదు, వాళ్ళకు శాపన ఉంది. వాళ్ళు నిజాలు మాట్లాడితే వాళ్ళు మనుషులుగా మనగడ కొనసాగించలేరు, వాళ్ళ జీవితం మొత్తం అబద్ధాలే, వాళ్ళ జీవితం మొత్తం అసత్యాలే. అబద్ధం అనేది మాట్లాడకుంటే వాళ్ళకి ఏదైనా కలుగుద్ది, వాళ్ళకి ఆ శాపం ఉంది. నిజం మాట్లాడితే ఆ శాపన వాళ్ళకి సక్సెస్ అయింది. వాళ్ళ అబద్ధాలు మాట్లాడుతుంది. ఈసారి అబద్ధాల మీద కూడా ఆ పాపం దాక్కుద్ది, పాపం పండుద్ది, భారీ మెజార్టీ వస్తుంది పో అన్నాడు. అదే సత్యమైంది. ఒక పెద్ద మనిషి. అయితే మీరు ఇంతకుముందు ఒక ఇంటర్వ్యూ చెప్పారన్న, అంటే ఇప్పుడు ఎందుకంటే మీ కార్యకర్తలని కొట్టిరు కేసుల గురించి చెప్పారు కాబట్టి, వేటి ప్రాంతాలకు కూడా పంపించారు, ఇక్కడ ఉంటే కేసులు పాలవుతున్నారు, బతుకమ్మని కార్యకర్తలను పంపించారు అని కూడా అన్నారు. 250 మందిని
ఆ ఊర్లలో ఉంటే ఘర్షణలు ఇవన్నీ అవుతున్నాయి, వద్దు మీకు తల్లిదండ్రులు బాధపడి నేను బాధపడి ఇదంతా వద్దు, ఏదైనా పని చేసుకొని పోండి అని చెప్పేసి హైదరాబాదు మిగతా ప్రాంతాల్లో పోయి పని చేసుకుంటాం. అట్లా పని చేసుకుంటూ ఉంటున్నటువంటి పరిస్థితి. ఇంకా గతంలో 2014 నుంచి 14 వరకు ఉద్యమ సందర్భంలో 14 నుంచి 18 వరకు నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు సందర్భంలో రకరకాల జాయినింగ్స్లో వచ్చిన కొంత చిచ్చోర చేసేటువంటి వాళ్ళు, చిల్లర చేసేటువంటి వాళ్ళు ఉంటే నేనే దూరం పెట్టిన. నేనే దూరం పెట్టి నా దగ్గరికి రావద్దు, మీ బతుకు మీరు బతకండి, ఈ యాక్టివిటీ కరెక్ట్ కాదని చెప్పేసి నేనే అవాయిడ్ చేసిన. వాళ్ళని పట్టుకొని ఎవరైతే చిచ్చోర చేస్తారో వాళ్ళని పట్టుకొని వాళ్ళతోని నా మీద ఎన్ని ఆరోపణలు చేపించడు. మళ్ళీ ఈయన ఇట్లా చేస్తాను. ఎస్, వాళ్ళు అట్లా చేసినందుకే కదా నేను పక్కకు పెట్టింది. మరి నువ్వెందుకు సంఖ్యను ఎత్తుకున్నావు అంటే నా కాడికి వస్తున్నప్పుడే నువ్వు ఇట్లా చేయండి అని చెప్పేసి పంపించినావు అన్నట్టు. మేము దానికి గెజ్ చేసినాం కాబట్టి, గమనించినాం కాబట్టి, నువ్వు అంత శుద్ధపూసవైతే ఈ తప్పుడు వాళ్ళని నువ్వు సంఖ్యలు ఎత్తుకొని తిరగొద్దు కదా. ఎవరైనా దూరం పెట్టాలి కదా. ఒక మనిషి ఈ కరెక్ట్ కాదు అని మేము పక్క పెట్టినప్పుడు నిజంగా సమాజ శ్రేయస్సు, ప్రజల శ్రేయస్సు, సమాజం గొప్పగా ఉండాలని చెప్పేసి భావించేటోళ్ళు మోయద్దు కదా. ఈ రోజు గంజాయి దందా అనేటువంటి నారకడిపల్లి, నెకరెకల్లు ఈ హైవే మీద ఉన్నది. ఎవరు దానికి కారణం? నేను ఉన్నప్పుడు గంజాయిని కంట్రోల్ చేసేటువంటి ప్రయత్నం సీరియస్గా చేసాను. టౌన్లో సీసీ కెమెరాలు పెట్టినాం, చెరువుగట్టులో సీసీ కెమెరాలు పెట్టినాం, నారకడపల్లిలో సీసీ కెమెరాలు పెట్టినాం, కంట్రోల్ చేసినాం. ఈ రోజుకి గడిచిన 5 ఏళ్లలో తన చుట్టూ ఉండేటువంటి వాళ్ళే కదా గంజాయి వ్యాపారులు, తన చుట్టూ ఉండేటువంటి వాళ్ళే కదా ఇది గంజాయి తాగుతున్నటువంటి వాళ్ళు. ఇప్పటి టెస్టులు చేపిస్తే బయటపడుతుంది కదా. ఇప్పుడు ఆ వ్యాపారాలని మొత్తంగా మీరు అంటే ఇప్పుడు ఎట్లా రాష్ట్ర ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకుంది, రాష్ట్ర ప్రభుత్వం చేసుకుంటుంది అన్న. నేను వ్యక్తిగతంగా ఏ వ్యక్తికి నాకు తెలిసి కానీ తెలియక కానీ హాని చేసేటువంటి పని వీరేషన్ చేయడు. నన్ను ఇన్ని బూతులు తిట్టి ఇన్ని రకాలుగా మాట్లాడి క్రిటిసైజ్ చేసి ఒక దశలో అరే ఎందుకు చేయాలి రాజకీయాలు, అవసరమా అనేటువంటి మానసిక ఇబ్బంది పడ్డటువంటి పరిస్థితి కూడా ఉంది. వాడిది నెత్తి కాదు కత్తి కాదు అనేటువంటి పద్ధతుల్లో నోటికి ఏమి వస్తే అది మాట్లాడుతుంది, నోటికి ఏది దోస్తే అది పెడుతుంది. ఇప్పుడు మా ఊరు ఉంది ఊటుకూరు. ఊటుకూరు సంబంధించినటువంటి వాళ్ళు ఏ కమ్యూనిటీలో ఏ కులమోలో వాళ్ళ బిడ్డ పంచాదో భార్య పంచాదో జరిగింది అనుకో, ఏమంటారు విరేషం బిర చూసుకొని ఇట్లా చేస్తున్నాను అంటే ఆ ఊర్లో పుట్టడమే పాపమా, ఆ ఊర్లో పుట్టడమే నేరమా? అంటే ఎంత నీచమైనటువంటి స్థితికి, ఎంత నీచమైనటువంటి పరిస్థితికి దిగజారిపోయి మాట్లాడారంటే అంత. ఆ ఊరు చరిత్ర, ఆ ఊరిలో త్యాగాలు, ఆ ఊరిలో ఉండే వాతావరణం, ఉద్యమ చరిత్ర ఉన్న గ్రామం, చైతన్యం ఉంటది. చైతన్యంతో ప్రశ్నిస్తారు, క్వశ్చన్ చేస్తారు. దాన్ని నేను ఎట్లా బాధ్యని? ప్రశ్నించడము, క్వశ్చన్ చేయడం బ్లడ్ లోనే ఉన్నది. దానికి వేషం ఎట్లా బాధ్యత అవుతాడు? మనం ప్రొవోక్ చేసేదేం కాదుగా. అంత దారుణమైనటువంటి. సో అంటే మీ నియోజకవర్గంలో కొన్ని ప్రభుత్వ భూముల కబ్జాలు జరిగిన గతంలో కొన్ని వార్తలు కూడా వచ్చినాయి, వాటి మీద ఏమైనా దృష్టి పెడతారా? అంటే అక్రమంగా ఇంచు ప్రభుత్వ భూమి కబ్జా గురైన దాన్ని తీసుకొని చట్ట ప్రకారంగా యాజ్ పర్ రూల్, యాజ్ పర్ సిస్టంలో ఇది ప్రభుత్వ భూమి అన్యాయక్రాంతమైంది, అక్రమానికి గురైందంటే దాన్ని తీసుకొచ్చి ప్రభుత్వ ఖాతాలో జమ చేసి ప్రజల అవసరాల కోసం ఆడతాం. దేన్ని కూడా వదిలిపెట్టాం అన్న. మేము గెలిచిన తర్వాత ప్రజలకు కూడా నేను రిక్వెస్ట్ చేసిన, నేనే కాదు నా చుట్టూ ఉండేటువంటి వాళ్ళు ఎవరైనా ఏమైనా మిస్టేక్స్ జరుగుతుంటే సరి చేయవలసిన, తెలియజేయవలసినటువంటి, హెచ్చరిక చేయవలసినటువంటి గురుతరమైన బాధ్యత మీ మీద ఉన్నది. ఎందుకంటే మీరు నన్ను గెలిపిస్తే గెలిచినటువంటి మీ సేవకుని మీరు సేవ చేయించుకునే హక్కు మీకుంది.
నిలదీసే హక్కు మీకుంది, క్వశ్చన్ చేసే హక్కు మీకుంది, ప్రశ్నించే హక్కు మీకుంది, ఓకే. ఆ స్వేచ్ఛ మీకుంది. కాబట్టి తప్పు చేసినటువంటి వాడు ఎవడైనా ఓకే. నోటీస్ దేవాలి. నోటీసు తీసుకొస్తే చట్టం ముందు వాళ్ళని దోషి అయితే దోషిగా, నా దగ్గరికి ఈ వ్యక్తి రావడం మూలంగా ప్రజలు ఇబ్బంది పడుతుంటే దూరం పెట్టడానికి కూడా నేను రెడీ. నేను వైట్ పేపర్ లాగానే ప్రజల ముందు ఉంటాను. వైట్ పేపర్ మొదటిసారి ఎమ్మెల్యేగా తెలిసి తెలియక జరిగిన పొరపాట్లకి ఈసారి ఆస్కారం ఇయ్యరుగా. అంటే మొదటిసారి కూడా వీరేశం అనేటువంటి వ్యక్తి ఏ మిస్టేక్ చేయలేదన్న. నా చుట్టూత జమ అయినటువంటి కొంతమంది చేసినటువంటి తప్పులు ఒప్పులు నేను బేరీజ్ చేసుకోలేకపోయినాను కాబట్టి మనకు కొంచెం 14లో డ్యామేజ్ అయింది. అది కూడా అప్పుడున్నటువంటి మాజీ మంత్రి ఎవరైతే ఉండ్రో ఆయన సంబంధించినటువంటి మేరకు జిల్లాలో అనేక పనులు ఒప్పజెప్పేసి చేసి నేను బదనం కావడానికి కారణమైంది. కానీ ఆయన కోసమే కదా, ఆయన ఏం పని చెప్తే చేసుకుంటూ వచ్చేసి, అంటే మనం సహజంగానే కమ్యూనిస్ట్ పార్టీ నుంచి వచ్చినటువంటి వాళ్ళం కాబట్టి పార్టీ బాధ్యులు ఏం చెప్తే అది తూచా తప్పకుండా ఇంప్లిమెంట్ చేయటం అనేటువంటిది పార్టీ ప్రయోజనం, ప్రజల ప్రయోజనం తప్ప మనకేం ప్రయోజనం ఉంటుందన్న. దానికోసం చేసుకుంటున్నటువంటి దాన్ని మిగతా పొలిటికల్ పార్టీలను పాయింట్అవుట్ చేసినవి తప్ప నాకు ఎవ్వరి మీద దోషం. నేను రాజీనామా చేసిన నాడే నేను స్పష్టంగా చెప్పిన, రాజీనామా చేసిన నాడే స్పష్టంగా చెప్పిన, తెలిసి కానీ తెలియక కానీ నేను అప్పుడు ఇచ్చిన స్టేట్మెంట్లు, అప్పుడు ఇచ్చినటువంటి ఉపన్యాసాలు ఏ వ్యక్తికైనా ఎవరికైనా కొంచెం అట్టయితే బాధ కల్పిస్తే మన్నించండి, నేను సరిదిద్దుకుంటాను అని కూడా నేను ఓపెన్గా చేశాను. అంటే ఓపెన్గా జరిగింది జరిగినట్టుగా, తప్పును తప్పుగా, ఒప్పును ఒప్పుగా, అవును కాదు కాదు అవునైతే అనేటువంటి ఒక భావజాలం నుంచి, ఐడియాలజీ నుంచి వచ్చినటువంటి వాళ్ళు విమర్శ, స్వయం విమర్శ అనేటువంటిది ఒక పక్క అనేటువంటిది అది ఒక గుండెకాయలాగా పెట్టుకొని ఉద్యమాల్లో కొనసాగించినటువంటి వాళ్ళు మనకు పెద్ద భేషజాలు ఏముంటాయన్నా 100% అట్లా 100%. నేను ఇంకా నియోజకవర్గ డెవలప్మెంట్ కోసం అన్ని గ్రామాల ప్రజలకు కూడా ఏం చేయాలి, ఈ ఊరికి ఏం చేస్తే బాగుంటుంది, నీడ్స్ ఏమున్నాయి, ఫస్ట్ ప్రియారిటీ, సెకండ్ ప్రియారిటీ, థర్డ్ ప్రియారిటీ, ఆ నీడ్స్ చాలా హామీలు ఇచ్చారు. అంటే గ్రామాల ప్రచారాల్లో తిరిగినప్పుడు ఇస్తారు కదా. అయితే ఈ అభివృద్ధి గురించి మాట్లాడకంటే ముందు నాకు ఇంకొక ప్రశ్న ఉంది, అది మనం ఖచ్చితంగా మాట్లాడుకోవాల్సిన విషయం. మీరు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఈ నకరేకల్ నియోజకవర్గంలో ఉద్దీపన అనే ఒక సంస్థను ఏర్పాటు చేశారు అక్షరాస్యతకు సంబంధించి. కానీ మీరు మాజీ ఎమ్మెల్యేగా మారిన తర్వాత అది కుంటుపడింది ఒక విధంగా. అంటే ప్రభుత్వం నుంచి సహకారం లేకపోవడం, లేదంటే అప్పుడున్న స్థానిక ఎమ్మెల్యే నుంచి మీ కోఆపరేషన్ లేకపోవడమో, అధికారులను బెదిరించడమో, రకరకాల వార్తలు వచ్చినాయి. ఇప్పుడు ఉద్దీపన ఏం చేయదలుచుకున్నారు? 100% నెక్స్ట్ జూన్ నుంచి మళ్ళీ ఇప్పుడు మిడిల్ ఎండ్ ఆఫ్ ఇయర్కి వచ్చినాం కాబట్టి ఇప్పుడు ఏం చేయలేమన్నా. మళ్ళీ కొత్త విద్యా సంవత్సరంలో ఇప్పుడు మనం చేసినా కానీ వృధా ప్రయాస అవుతుంది. ఇప్పుడు ఏం చేయలేరు. వచ్చిన మళ్ళీ మేము స్టాఫ్ను, సిస్టాన్ని ఇదంతా ఎస్టాబ్లిష్ చేయడానికి 1 month ఎబో పడుతుంది. తర్వాత నెక్స్ట్ జూన్ నుంచి మేము మేలనే దీనికి కొద్దిగా ప్రిపరేషన్ చేసుకొని చేస్తాం. అయితే ఈసారి మేము అనుకుంటుంది ఏంటంటే మండలానికి 2 లేదా 3 హై స్కూళ్ళు, ఒక్కొక్క హై స్కూల్కు స్ట్రెంత్ ఫీడ్ బ్యాక్ వచ్చేటువంటి ప్రైమరీ హై స్కూలు. అంటే ఈ హై స్కూల్ బతకాలంటే ఈ ఊరితో కొంచెం ఫీడింగ్ స్కూల్స్ ఉంటాయి. అట్లా ఒక సిస్టమ్ ప్రకారం చేద్దాం అనుకుంటున్నాం. దాంట్లో చాలా మంది పెద్దల యొక్క సహకారం తీసుకొని ప్లాన్ చేస్తామని డెఫినెట్లీ నడుపుతాం. అంటే నకరకల్ నియోజకవర్గ ప్రజలకు హామీలు ఇచ్చుంటారు ఎన్నికల ప్రచారంలో. సహజంగానే ఏ పార్టీ అని ఇస్తుంది. అంటే కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో తోటి సంబంధం లేకుండా అది ఎట్లాగో రాష్ట్ర స్థాయిలో అమలు అయ్యేది. ఈ నియోజకవర్గానికి స్పెషల్గా మీరు ఏం చేయబోతున్నారు? ఉద్దీపన ప్రోగ్రామ్ని యాజ్ ఇట్ ఈస్గా కంటిన్యూ చేస్తామన్నారు. ఎవ్రీ ఇయర్ అండ్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్తో సంబంధం లేకుండా అవి నడుస్తూనే ఉంటాయి. ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్ పడినా ప్రీ కోచింగ్ నడుపుతాను. ప్రీ కోచింగ్ నడుపుతాం. ఎవ్రీ ఇయర్ ప్రైవేటు సంస్థలతో జాబ్ మేళను నిర్వహిస్తాం. క్రీడాకారులను ప్రోత్సహించేటువంటి కార్యక్రమం ఈ 3 అనేటువంటి కంపల్సరీ చేస్తాం. ప్రభుత్వ రంగంలో ఎంప్లాయ్మెంట్ కోసం ప్రీ కోచింగ్, ప్రైవేటు రంగాలలో ఎంప్లాయ్మెంట్ కోసం జాబ్ మేళాలు అనేటువంటిది విస్తృతంగా నిర్వహిస్తాం. అంటే ఇంకోటి హెల్త్లో కూడా 10 లక్షల బీమా, ఆరోగ్యశ్రీ, రాజీవ్ ఆరోగ్యశ్రీ ఏదైతుందో
దీన్ని కూడా విస్తృతంగా గడప గడప ప్రచారం చేసి ఒక కుటుంబంలో ఒక్కరికి అనేటువంటి కాకుండా ఎంతమందికైనా ఇది వర్తిస్తుంది అనేది చెప్పి ఓకే పేదవాళ్ళపైన ఆర్థిక భారం తగ్గించేటువంటి ఒక ఏర్పాటు చేస్తాం. ప్రభుత్వం 10 లక్షలు ఇస్తుంది కాబట్టి ఓకే దాని మీద మనం ప్రత్యేకమైనటువంటిది దాని మీద వాళ్ళకు అవగాహన కల్పించేటువంటి కార్యక్రమాన్ని విస్తృతంగా చేస్తాం. ఎడ్యుకేషన్లో ఉద్దీపన అనేటువంటిది ఇది చేసుకుంటాం. ఇంకా మాకు కొన్ని జూనియర్ కాలేజీ డిగ్రీ కాలేజీలు కూడా ఉన్నాయి. వాటికి బిల్డింగ్స్ లేవు కాబట్టి ఆ బిల్డింగ్స్ను కన్స్ట్రక్షన్ చేసుకోవటం, వాటికి స్థలాలు ఐడెంటిఫై చేసుకోవటం ఇవన్నీ కూడా ఎడ్యుకేషన్ కోసం చేస్తా ఉన్నాం. ఇరిగేషన్లో బ్రాహ్మణ వెల్లంల ప్రాజెక్టు, ఐటి పంపుల లిఫ్టు, ధర్మారెడ్డి పెళ్లి కాలువ, పిల్లాయికి పెళ్లి కాలువ, ఎర్ర కాలువ, రాచ కాలువ ఇవన్నీ ఏవైతున్నాయో వీటిని కూడా పని కంప్లీట్ చేస్తాం. అయిపోయింది. దాంతోపాటు మేము రోడ్లు, అంతర్గత రోడ్లు ఇవన్నిటిని కూడా స్పీడ్గా పని చేయించుకునే ఏర్పాటు చేస్తాం. ఓకే. సో నకరేకల్ మున్సిపాలిటీకి సంబంధించి, ఎందుకంటే ఇక్కడ ఇప్పుడు వచ్చి చూస్తే ఇక్కడ ఏదో భూకంపం వచ్చి పోయిన తర్వాత ఉన్న టౌన్ లేక ఉంది. ఎందుకంటే బాధలు చాలా చూస్తే డ్రైనేజీల వర్కులు జరుగుతున్నాయి. కొంత ఇప్పుడు ఆ నకరేకల్ ప్రధాన సెంటర్ ఇందిరాగాంధీ బొమ్మ సెంటర్ అన్నది ఏ వాహనం కూడా పోవడానికి వీలు లేని రకంగా తయారు చేసి పెట్టింది. అది అంటే అసలు ఈ మున్సిపాలిటీ మీద నకరేకల్ నియోజకవర్గ కేంద్రం మీద మన ప్రత్యేకమైన ప్రణాళిక ప్లాన్ ఉందా మీకు? దానికి ఒక విజన్తో చేయలేదన్న. ఇప్పుడు నీకు సెంటర్లో దాదాపు 100 ఫీట్లు రౌండ్ ఇది చేసి పెట్టారు. అటు డౌన్ ఇటు డౌన్, ఎటు నుంచి వెహికల్ వచ్చేసి ఆగితే ఓ బస్సు ఇసు వచ్చి ఆగితే మొత్తం జామ్ అయిపోయేటువంటి ఒక పరిస్థితి. అటు నుంచి వచ్చినా జామ్ అయిపోయే పరిస్థితి. అటు పక్క ఇందిరాగాంధీ బొమ్మ ఉంది. ఇదంతా ఒక విజన్లెస్ ప్రోగ్రామ్ లాగుంది. అందుకోసం దాన్ని నేను నిన్న విజయోత్సవ ర్యాలీలో కూడా చెప్పిన, మున్సిపల్ కమిషనర్ అధ్యక్షతన చాలామంది వ్యాపార వర్గాలు, ఎంప్లాయీస్, రిటైర్డ్ ఎంప్లాయీస్, విద్యావంతులతో ఒక 20, 22, 25 మందితోని 20కి ఎబో 20కి తగ్గకుండా ఒక కమిటీ చేసి వాళ్ళు మొత్తం పిన్ టు పిన్ విజిట్ చేసేసి దాన్ని అలాట్మెంట్ కొన్ని మార్పులు చేర్పులు చేసుకొని ప్రజలకు, ప్రయాణికులకు, వ్యాపార వర్గాలకు డెవలప్ అయ్యేటువంటి టౌన్కి ఇబ్బంది లేకుండా చేయాలనేటువంటి ఆలోచన అయితే చేస్తున్నాను. అంటే ఆ పనిలో కూడా అసలు క్వాంటిటీ లేదు, అసలు నాణ్యత ప్రమాణాలే లేవు. ఇప్పుడు దాని సైడు మన సంబంధించి మధ్యన డివైడర్ కోసము, సెంట్రల్ లైటింగ్ కోసం కట్టిందంటే క్యూరింగ్ చేసినటువంటి పరిస్థితి లేదు. సైడ్ డ్రైన్ కట్టిర్రు, ఇటు చివరిలో నీళ్లు పోతే అటు చివరి వరకు వెళ్ళేటువంటి లెవెల్స్ కూడా మెయింటైన్ చేయాలి. దాని లోపల రాళ్ళు ఇవన్నీ కూడా ఒక గందరగోళమైనటువంటి పరిస్థితిలో ఉన్నది. సెంటర్లో రింగ్ ఉంది. నల్గొండలో మీరు వెల్కమ్ నల్గొండ అనే బోర్డు ఉంటుంది. ఇప్పుడు ఇక్కడ కూడా ఇటు చివరిలో దాని ప్లానింగ్ లేదు, అటు చివరిలో అట్లాంటి దానికి ఏం ప్లానింగ్ ఓన్లీ సెంటర్లో, ఓన్లీ సెంటర్లో మాత్రమే ఒక దిమ్మ కట్టి ఒక స్తూపం లాగా కట్టి వదిలేసేటువంటి ఒక దారుణమైనటువంటి పరిస్థితి అక్కడ ఉన్నది. కాబట్టి దాన్ని సరి చేసేటువంటి ఒక ప్రయత్నం చేయాలి. ఇంకా నేను చెప్పాలంటే 2 సైడ్ కరెంటు లైన్స్ ఉన్నాయి. ఆ కరెంట్ లైన్స్ పోల్లు చేంజ్ చేయాలి. పైన ఉన్నటువంటి కాసారాలు, ఆ బొడ్లు, వైర్ కూడా కొత్తది ఇది చేయాలి. యాజ్ ఇట్ ఈజ్ ఈ పోల్ మంచిగా ఉన్నది ఉంటే అదే పాతిర్రు, లేకుండా మంచిగా లేదు కొంచెం పాతగా కనిపిస్తే కొత్తది పాతి ఆ వైర్ను పైకి అట్లే ఎక్కించేది తప్ప కొత్త వైర్ చేసింది లేదు, కొత్త కాసారాలు. అరే దాంట్లో మొత్తం అవినీతి అన్నా. నువ్వు తిను, కనీసం నువ్వు మరీ కడుపులో పట్టకుండా కుక్కుతా అనే ప్రజల సొమ్ము కదా. అంటే దారుణమైన పరిస్థితి. నేను ఒకసారి ఆ డిపార్ట్మెంట్లో వచ్చి చూసేస్తే దాని ఒక పేజీ చూస్తే మరి ఇది కొత్త వైర్ ఎక్కడ డ్రా చేయలేదు కదా, కొత్త వైర్ ఎక్కడ పెట్టలేదు అంటే ఏం చేయమన్నా మేము చెప్పింది ఇను అని చెప్పేసి అంటారు అని చెప్పేసి అది కాదు. అట్లా కరెక్ట్ కాదు కదా, ఇది ప్రజల సొమ్ము, ప్రభుత్వ సొమ్ము కదా, అంటే అట్లా చేస్తారు రాంగ్ కదా అని చెప్పి అట్లా మొత్తం అది అవినీతిమయం, అక్రమమయం. ఇది అంటే ఆ పబ్లిక్ మేము వేసేటువంటి కమిటీ ఏ రిపోర్ట్ ఇస్తే దానికి అనుగుణంగా ఇది అన్న నేను ప్రతిదీ ప్రజల చేతుల్లో పెడతాను. వాళ్ళు ఏం చెప్తుంది నాకు వ్యక్తిగతంగా మీకు అంటే మీరు పోయినసారి ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు మీ మీద ఒక అంటే వ్యక్తిగతమైన ప్రశ్న ఇది. అంటే మీరు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు మీ కుటుంబ సభ్యులు కొంచెం ఎక్కువ అత్యుత్సాహం ప్రదర్శించారు, దానివల్లనే మీరు రెండోసారి ఓడిపోవాల్సి వచ్చిందని ప్రధానంగా మీ వైఫ్ మీద అంటే పుష్ప మీద ఒక ఆరోపణ వచ్చింది. అంటే ఈసారి అట్లా ఏమన్నా
అంటే అసలు దాంట్లో వాస్తవం ఉందా? మీరు ఇప్పటివరకు దాని విషయంలో అది నోచుకోలేదు. శుద్ధ అబద్ధం అన్న. ఓకే. నాకు తోడుగా ఇంకొక యాండు. నేను ఈ ప్రశ్న ఎందుకు అడుగుతున్నా ఈ ఎన్నికలో మీ కుటుంబం నుంచి ఎలాంటి సహకారం ఉండబోతుంది అన్నది నా ప్రశ్నకు ముందే అది అడిగిన. అది చెప్పిన తర్వాత ఇది చెప్పండి. అంటే నీకు మొత్తంగా చూసుకుంటే ఆమె కూడా ఒక పొలిటికల్ యాక్టివిస్ట్, స్టూడెంట్ ఆర్గనైజేషన్, తెలంగాణ ఉద్యమంలో అనేక కేసులు, అనేక జైలు పోయింది. తను LLB చదువుకుంది. సమాజం పట్ల, వ్యవస్థ పట్ల, సొసైటీ పట్ల ఒక పూర్తిగా అవగాహన, ఆలోచన ఉన్నటువంటి వ్యక్తి తను. తనకు సహజంగానే ఏమన్నా ఒక ఆడపిల్లకి అన్యాయం జరిగింది, ఒక అన్యాయం జరిగింది అంటే స్పందించేటువంటి గుణం ఉంటుంది. అంటే నేను అసెంబ్లీకి పోయినప్పుడు, నేను లేనప్పుడు ఇక్కడ కార్యక్రమాలకు తను అటెండ్ అవుతుంటుంది. పెళ్లిలు, పేరెంటాలు, సావులు, బతుకులు, మంచో చెడు అటెండ్ అవుతుంది. ఎవరైనా వస్తే కూడా తులమో పొలమో వాళ్ళకి ఏమైనా సహాయం కావాల్సి ఉంటే, ఇక్కడ బువ్వ పెట్టాలంటే, ఇది చేయాలంటే కొంత లిబరల్గా అందరిలో కలిమిడిగా ఉంటుంటుంది. అంటే నాకుండేటువంటి స్ట్రెంగ్త్, నాకుండేటువంటి శక్తిని నిర్వీర్యం చేసేటువంటి కుట్రలో భాగంగానే ఆమె మీద ఆరోపణలు చేసి ఆమె బెదిరిస్తుంది, ఇది చేస్తుంది, అది చేస్తుంది అని. ఆమెకి ఏం అవసరము? బెదిరియవలసిన, ఇంకో చేయవలసినటువంటి అవసరం ఏముంటది? వ్యక్తిగతమైన ఇంట్రెస్ట్ ఏముంటది? అంటే కావాలనే నేను ఫస్ట్ చెప్పినటువంటి వ్యక్తి ఎవరైతే ఉన్నారో, నిజం మాట్లాడకుంటే శాపం ఉన్నట్టుగా ఆ అబద్ధాల్లో, అసత్యాల్లో భాగంగా ఇది ఒక పెద్ద అబద్ధం అన్నట్టు. పెద్ద అబద్ధం, పెద్ద అసత్యం. ఓకే. ఈసారి ఎలాంటి సపోర్ట్ లభించిందన్న మీకు? ఎందుకంటే మీ కొడుకును కూడా నేను చాలా ప్రచారాలు అలా చూసిన, నేను అందుకని అడుగుతున్నా. నా బాబు బాగా డోర్ టు డోర్ తిరిగింది. మేము బాగా క్రౌడ్ రావటం మూలంగా, రథం ఎక్కి టైం కూడా లేకపోవడం మూలంగా ఇది చేస్తుంటే చాలా గ్రామాల్లో, ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ బూత్ స్థాయి నుంచి టాప్ టు బాటం వరకు ఉండేటువంటి ప్రతి కార్యకర్త చెమటోడ్చిండు, కష్టపడ్డారు. నాతో పాటు కాంగ్రెస్లోకి వచ్చినటువంటి వాళ్ళు కూడా బాగా కోఆర్డినేషన్ చేసుకొని, అవసరం అనుకుంటే ఎంత తగ్గాలని అంతకు రెట్టింపు తగ్గి ఉండి ఈ గెలుపు కోసం చాలా కష్టపడ్డారు. వాళ్ళందరి కష్టం మా వాడిది ఒక్కటే అనేటువంటిది కాకుండా వాళ్ళలో భాగంగా వీడు కూడా తిరిగిండు, కష్టపడ్డాడు, బాగా శ్రమ చేశాడు. మెయిన్ టౌన్ రోజు అదే పని. ప్రతి స్పీచ్ లో డెవలప్మెంట్ లేదు, అభివృద్ధి లేదు, రేపు ఏం చేస్తాం అనేటువంటిది లేదు. కేవలం వీరేశం మీద ఓ 10 నిమిషాలు 20 నిమిషాలు వీరేశం మీద చదవాలి. మా నాయకులైనటువంటి మా మంత్రి గారు కోమటిరెడ్డి వెంకరెడ్డి అన్న మీద, రాజగోపాల్ అన్న మీద, వాళ్ళ మీద దండకం. ఆ తర్వాత మా ముఖ్యమంత్రి, ఈనాటి ముఖ్యమంత్రి అయిన మా రేవంత్ రెడ్డి అన్న మీద దండకం, ఆయన మీద దండకం. అంటే కాంగ్రెస్ పార్టీ భిక్ష పెట్టి, కాంగ్రెస్ పార్టీ పదవి ఇచ్చి, కాంగ్రెస్ పార్టీ పెంచి 2-3 సార్లు టికెట్ ఇచ్చి, 2 సార్లు ఎమ్మెల్యే చేసి చేస్తే కనీసం ఇంకిత జ్ఞానం లేకుండా, మానవత్వం లేకుండా నోటికి ఏది వస్తే అది. అంటే ఈ దేశంలో, ఈ ప్రపంచంలో ఎన్ని బూతులు వాడాలనో, ఎన్ని మాటలు అన్నాలో అవన్నీ కూడా నా మీద వాడేసారు. అందుకనే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో మనం వింటున్నాం బూతుల మంత్రులు, బూతుల ఎమ్మెల్యేలు. తెలంగాణలో కూడా ఒకరు మోపారు అన్నట్టు బూతుల వ్యక్తి. అట్లా దారుణంగా ఇది చేసినటువంటి ఒక పరిస్థితి. ఓకే నా చివరిగా ఒకటి, ప్రభుత్వం మీరు ఉన్న పార్టీ, మీరు ఎమ్మెల్యే అయ్యారు, అదే పార్టీ అధికారంలోకి వచ్చింది. ఇప్పుడు మీరు ఎమ్మెల్యే పదవి కాకుండా అధికారిక పదవిని ఏదైనా ఆశిస్తున్నారా? అలాంటి అవకాశాలు ఏమైనా ఉన్నాయా? నాకు అట్లాంటి ఆలోచన, ఆశ అస్సలు లేదు. ఆ ప్రయత్నం కూడా నేను చేస్తలేనన్నా. ఎందుకు అంటే నేను పార్టీకి కమిటెడ్. పార్టీ ఏది ఆదేశిస్తే, పార్టీ ఏం చెప్తే అది చేయటానికి నేను సిద్ధం. బట్ ఇప్పుడు నేను ఆశించడానికి, ఆలోచించకపోవడానికి కూడా రీజన్ ఏంటంటే నాకు చాలా చాలా వయసు ఉంది, నేను చాలా చిన్నోన్ని. కాంగ్రెస్ పార్టీలో మొదటి నుంచి ఉన్నటువంటి వాళ్ళు, కష్టపడ్డటువంటి వాళ్ళు, సీనియర్లు ఉన్నారు. ఇప్పుడు 2 సీనియర్లకు మా జిల్లాలో కీలకమైనటువంటి మంత్రి పదవులు వచ్చినాయి. ఉత్తమనకు ఇరిగేషన్ వచ్చింది, కోమటిరెడ్డి వెంకరెడ్డి అన్నకు R&B వచ్చినాయి. ఈ 2 శాఖల నుంచి మేము నిధులు తీసుకొచ్చుకొని మా నియోజకవర్గాన్ని అద్భుతంగా తీర్చిదిద్దుకునేటువంటి ఒక అవకాశం ఉంది. ఆ ప్రయత్నం మీద ఆ వైపుగా మేము ఆలోచన చేస్తాం, ఆ వైపుగా మేము ముందుకు పోతాం తప్ప
పదవుల కోసము ఇది ఇది వచ్చిన తర్వాత ఇంకోటి కావాలని, అది వచ్చిన తర్వాత ఇంకొక ఆశ ఆలోచన లేదన్న. అట్లాంటి ఆశ ఆలోచన అనేటువంటిది మన మైండ్లోకి వస్తే మనల్ని అది ఖరాబ్ చేస్తుంది, పనిచేయలేదు, మన యొక్క అస్తిత్వాన్ని దెబ్బ కొడుతుంది, మన యొక్క శిష్టాన్ని దెబ్బ కొడుతుంది. నాకు అట్లాంటిది ఏం లేదన్న. పార్టీ ప్రభుత్వం ఏం చెప్తే అది తూచా తప్పకుండా ఒక సైనికుల్లాగా పనిచేసేటువంటి, సిన్సియర్గా సిస్టమేటిక్గా పనిచేసేటువంటి, ఒక సిపాయిలాగా పనిచేసే కార్యకర్త వేముల వీరేశం. ఓకేనా. నమస్తే. నమస్తే మిత్రులారా, అది నకరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం అంతరంగం. ఆయన కాంగ్రెస్ పార్టీలో ఒక క్రమశిక్షణ కలిగిన సైనికునిగా మాత్రమే ఉండదలుచుకున్నానని చెప్తున్నారు. ఈ వచ్చిన ఎమ్మెల్యే పదవితో తృప్తితో పాటు నియోజకవర్గ అభివృద్ధికి ఈ జిల్లాకు వచ్చిన మంత్రుల ద్వారా నిధులు సమీకరించి అభివృద్ధి మీద దృష్టి పెట్టాలని చూస్తున్నానని చెప్తున్నారు. అదేవిధంగా నియోజకవర్గంలో జరిగే పనులన్నింటిలో ప్రజల్ని భాగస్వామ్యం చేసి నియోజకవర్గ అభివృద్ధికి ఈ 5 ఏళ్ళు కృషి చేస్తానని వేముల వీరేశం నకరేకల్ ఎమ్మెల్యే వివరిస్తున్నారు.